అయితే బిగ్ బాస్ తనుజను బాయ్ బాయ్ పచ్చళ్ళ పాప బాయ్ బాయ్ టాట్ ఎంటర్టైన్మెంట్ కంటే సుమన్ శెట్టి అన్న కామెడీ మాత్రం సుమన్ ఎంటర్టైన్మెంట్ చాలా అయిపోతుంది. నిజంగా సుమన్ గ్రాఫ్ మాత్రం ఫుల్ వెరిపోతుంది బ్రో. ఓకే, సంజన ఇక్కడ నుంచి అయినా ఆట చేంజ్ చేసుకోవాలి. సంజన ఆడియన్స్ చాలా ఉన్నారు. ఓకే, ఇంకోటి రీతు చౌదరి నాకు తెలిసి టాప్ 5 వరకు ఉండబోతుంది. ఇవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి బ్రో. లైక్ మీకే చూస్తున్నారు కదా, లైక్ చేయండి. ఓకే, అయితే నిన్న జరిగిన సండే ఎపిసోడ్ సండే ఆర్ ఫండే అంతా ఏం కాసేం లేదు. అంత ఫన్గా 2 గేమ్లు ఆడిచ్చారు, సేఫ్లు చేసారు, ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు అంతే. సండే పూట ఏం అంత మజా ఏం లేదు. నిన్నటి ఎపిసోడ్ చాలా చిన్న ఎపిసోడ్. ఓకేనా, అయితే నిన్న నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆడియన్స్ సార్ నాకు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సార్. అది ఆల్రెడీ ఆడియన్స్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన వాళ్ళంతా అదే చెప్తారు కదా, బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం సార్ అనేసి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే బిగ్ బాస్ స్టేజ్ మీదకి పోవాలంటే చాలా రికమెండేషన్ ఉండాలి. ఆ స్టేజ్ పైన నాగార్జున సార్ గారితో మాట్లాడాలంటే చాలా రికమెండ్ చేసి ఉండాలి. లేకుంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో ఉంటారు కదా. పోయిన వీక్ ఒక ట్రోల్ అయిపోయింది. ఆమె ఇక్కడనే లోకలు, నేను యూకే నుంచి దుబాయ్ నుంచి వచ్చినా అని చెప్పేసింది. అదంతా ఫేక్ అది. ఓకే, అక్కడికి వెళ్ళాలన్నా కూడా రికమెండేషన్ ఉండాలి. అయితే అక్కడున్న ఆడియన్స్ నాకు ఇమాన్యుయల్ అండ్ తనుజ ఇష్టం సార్ కంటెస్టెంట్. ఎందుకంటే తనుజ ఆల్మోస్ట్ అందరి నుంచే ఇష్టపడ్డారు. ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్, ఇమాన్యుయల్ లేనిదే అసలు బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంటే లేదు సార్ అని చెప్పేసి ఆడియన్స్ చెప్పడం జరిగింది. ఓకే, అయితే షో స్టార్ట్ అయిపోయింది. షో స్టార్ట్ అయిపోయినా సండే అంటే ఆల్మోస్ట్ అందరు కొత్త డ్రెస్సులతో కనిపిస్తారు. యాజ్ ఇట్ ఈస్ కనిపించారు. ఓకే, ఫస్ట్ నాగార్జున సార్ వచ్చుడుతోనే ఒకరిని సేవ్ చేయాలని చెప్పేసి అక్కడ ఎవరెవరు అసలు నామినేషన్లో ఉన్నది ఎవరెవరు అంటే రాము, సాయి, రీతు, రమ్య, దివ్య, సంజన, తనుజ వీళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నారు. వీళ్ళందరూ సేఫ్ జోన్లో ఉంటే అయితే ఈ సేఫ్ జోన్ కొత్తగా ఏం చేశారంటే వెనలప్ కవర్స్ వస్తాయి. కవర్స్లలో ఆల్మోస్ట్ అందరికీ 300 వస్తుంది. రీతుకు తనుజకు 500 వస్తుంది. ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందో వాళ్ళు సేఫ్ అయినట్టు. రీతు అండ్ తనుజ సేఫ్ అయినట్టు హగ్ చేసుకుంటారు. ఇక రీతు చౌదరి హాహాహా హీ అని నవ్వుతూ ఉంటుంది కదా, రాక్షస నవ్వు అట్లా నవ్వుతూ ఉంటుంది. ఈ బిగ్ బాస్ 8లా విష్ణుప్రియని చూసే ఉంటారు చాలా మోస్ట్. సేమ్ విష్ణుప్రియ జిరాక్సే రీతు చౌదరి. వీళ్ళు నిజంగా బయట కూడా వీళ్ళు దోస్తులే. ఎట్లాగైతే బిగ్ బాస్ 8లా విష్ణుప్రియ పృథ్వీ లవ్ ట్రాక్ నడిచిందో బిగ్ బాస్ 9లో కూడా రీతు చౌదరి అండ్ పవన్ వీళ్ళిద్దరిది లవ్ ట్రాక్ నడుస్తుంది. వాళ్ళ నవ్వుడు అట్లే ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ అట్లే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళ జిరాక్స్. ఓకే, అయితే నాగార్జున సార్ కూడా ఏంటమ్మా అంత అరుస్తున్నావు అంటే, సార్ నాకు ఆనందం వచ్చినా ఏడుపు వచ్చినా అట్లే ఉంటుంది సార్ అనేసి రీతు చౌదరి అంటే. నాకు తెలిసి ఈ ఎపిసోడ్లో మీరు ముందు చూస్తారు తనుజను బిగ్ బాస్ హౌస్ కాపాడుతుందా లేకుంటే లేపుతుందా అర్థమైతలేదు. ఎట్టికెళ్ళి బిగ్ బాస్ హౌస్లో టాప్ 3 వరకు తనుజన్ అయితే పెడుతుంది బిగ్ బాస్ మీరు చూడండి, కావాలంటే లాస్ట్ వరకు చూడండి. ఓకేనా, అయితే కళ్యాణ్ ఏం చెప్తాడంటే సాటర్డే వీక్లో సార్ నేను ఒక సేఫ్ అయితే ఒక విషయం చెప్తా సార్ అది అనేసి కళ్యాణ్ అంటాడు. అయితే నువ్వు సేఫ్ అవుతానా తనుజ సేఫ్ అవుతానంటే తనుజ సేఫ్. ఓకే, ఆల్మోస్ట్ ఈరోజు తనుజ కూడా సేఫ్ అయిపోయి. అయితే ఏం చెప్తాడంటే నాగార్జున గారు యాక్చువల్లీ కన్ఫ్యూజ్ రూమ్ పంపించాలంటాడు. లేదా కన్ఫ్యూజన్ కాదు, యాక్టివిటీ రూమ్ అంటారు. ఎందుకంటే యాక్టివిటీ రూమ్లో ఆల్రెడీ గేమ్ ఉంది కాబట్టి అక్కడ పంపిస్తాడు. అసలు ఏం చెప్తాడంటే నిజానికి నాకు కళ్యాణ్ చూస్తుంటే నిబ్బి లెక్క అర్థమైపోయింది. నేను నిజంగా సార్ గాడ్ ప్రామిస్ తనుజను చూస్తుంటే నాకు పాత రిలేషన్స్ గుర్తుకొస్తున్నాయి సార్. నేను ఒక దేవుణ్ణి ప్రేయర్ చేసిన సార్. ఆ మెడికల్ రూమ్కి వెళ్ళినప్పుడు తనుజ అంటే నెగిటివ్ రావాలి, రిపోర్ట్స్ మంచిగా రావాలనేసి నేను దేవుడు ప్రేయర్ చేసిన సార్ అనేసి అతను చెప్తా ఉంటే ఇది హౌస్ అనుకున్నావా పార్క్ అనుకున్నావా అనే ఒక మైండ్ సెట్ అయితే వచ్చేసింది నాకు. అసలు గేమ్ ఆడడానికి వచ్చిరా మీరు లవ్ ట్రాక్లు నడపడానికి వచ్చిరా నాకైతే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది అసలు కళ్యాణ్ తనుజ రిలేషన్షిప్ మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అసలు నేను చూస్తుంటే నిబ్బా లెక్క అనిపించింది, అంతే కదా.
నాకు ఈమెను చూస్తుంటే పాత రిలేషన్స్ గుర్తుకొస్తున్నాయి. నేను హౌస్కి వచ్చిన తర్వాత ఒకటే కోరిక కోరుకున్నా, ఒకటే ఇద్దరికే సారీ చెప్దాం అనుకున్నా, ఒకటి తనుజకు ఒకటి ఇమానులకు. నేను దేవుని ప్రేర్ చేసిన, ఈమె మెడికల్ రూమ్ పోయినప్పుడు ఎలాంటి ఏం కావద్దు, ఎలాంటి ఫీవర్ రిపోర్ట్లు మంచిగా రావాలి అనేసి కోరుకున్నా అని చెప్పేసి అంటాడు. నాకైతే అర్థం కాలే కళ్యాణ్ ఆట. కళ్యాణ్ మంచి ఫ్యాన్స్ ఉన్నారు, మంచి గ్రాప్ ఉంది, ఎందుకు అసలు తనుజ చుట్టూ తిరిగి ఖరాబ్ చేసుకుంటుండే అతనికి ఏం అర్థమైతలేదు. అసలు ఈరోజు ఈ పాయింట్ చూసిన తర్వాత మొన్న నామినేషన్ టైంలో ఇమాన్యుల్ దగ్గర తీసుకుని నామినేషన్ టోకెను తనుజకి వేయలే. ఎందుకు వేయలేదంటే ఇందుకే, ఇవన్నీ రీజన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన వేయలేదు, ఫ్లిప్ అయిపోయి సంజనకి వేసిండు. గుర్తుకుంది కదా, ఇగో ఇందుకే. ఓకే, నెక్స్ట్ ఈమెను ఎవరిని కళ్యాణ్ను బయటికి పంపించేసి తనుజను కూడా సపరేట్ పిలిచి, తనుజ ఓకేనా, ఇంకేమైనా చెప్పాలన్నా అంత ఓకే కదా అంటే, ఓకే సార్ ఫ్యామిలీని మిస్ అవుతున్నా అంటే, ఏ ఫ్యామిలీని, బర్ని గారి ఫ్యామిలీనా, ఎవరి లేదు సార్ నా ఫ్యామిలీ అంటే, నేను మీ ఫ్యామిలీని కాదా అనేసి నాగార్జున గారు. దీన్ని బట్టి నాకు చూస్తుంటే తనుజ గారిని బిగ్ బాస్ లేపుతుంది, నాగార్జున గారు హోస్ట్గా ఉన్న లేపుతున్నాడు అనేసి నాకు అనిపించింది. ఓకేనా, ఆమెను ఒక్కదాన్నే సపరేట్ ఎందుకు అడుగుతున్నాడు అట్లా, మేము మీ ఫ్యామిలీ కాదా, బర్ని గారే ఫ్యామిలీయా, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు, ఇవన్నీ అంతే కదా. ఇప్పుడు మెయిన్ ఆడియన్స్కు ఆ క్లిప్ కనిపించాలి అంటే ఆడియన్స్ ఫాలోయింగ్ పెరుగుతుంది, లేపినట్టే కదా. ఓకే, తనుజనైతే లేపుతుందేమో నాకు అనిపిస్తుంది. అయితే పోయిన వీక్లో బోర్డులు ఎక్కువ పడ్డాయి, సాటర్డే రోజు బోర్డులు ఎక్కువ పడ్డాయి మాధురి గారికి. అందుకు ఆమె దగ్గర ఉన్న గోల్డెన్ బజారు పవర్ అనేది పోయింది. ఆ పవర్ దక్కించుకోవాలంటే గేమ్ ఆడాలి. ఆ గేమ్ రోజులో అంటే తనుజ, సుమన్, రీతు, పవన్. ఓకే, ఆ గేమ్ ఆడతారు. గేమ్ ఏంటి అంటే ఒక బీకరు, అందులో బాల్ ఉంటుంది, అందులో వాటర్ పోయాలి, ఆడికి వెళ్ళి ఇది చేయాలి, ఒక 2-3 రూమ్లు తిరగాలి. ఈ గేమ్ అయితే చాలా మంచిగా పెట్టారు. దీని సంచాలకులు మాధురి గారే, ఇక కెప్టెను ఇమాన్యుల్. ఓకే, దీంట్లో తనుజ గారు ఆ గేమ్ గెలుస్తారు. గేమ్ గెలిచిన తర్వాత దీంట్లో ఒకటి ఏంటి అంటే పనిష్మెంట్ అని ఇవ్వాలి, డైరెక్ట్ నామినేట్ అని చేయాలి. ఓకే, 1 వీక్ ఎవరితో మాట్లాడకుండానే ఉండాలి. తనుజ ఏం చేస్తే డైరెక్ట్ నామినేట్ చేస్తుంది మాధురి గారిని. ఓకే, అక్కడ మాధురి గారు చుమ్మా అంటుంది. వీళ్ళిద్దరు బాండింగ్ అర్థమే అవుతుంది. అసలు బర్ని గారు పోయిన తర్వాత, బర్ని గారు పోయిన తర్వాత అమ్మ రాజు అనుకుంటా మాధురి గారి దగ్గర పోయింది. ఇక్కడ తనుజ బాండింగ్ ఎవరితో ఏం చేస్తుందో అర్థమవుతలేదు. అసలు మీకేమైనా అర్థమైతే చెప్పండి. ఓకేనా, అయితే ఆ గోల్డెన్ బజార్ అయిపోయిన తర్వాత ఇంకోటి కెఫ్ అని ఒకటి ఉంది, బ్లాక్ స్వెటర్ లేక వేసుకుని. అది దాని మీనింగ్ ఏంటి అంటే అది వేసుకుంటే ఎవరితోని మాట్లాడొద్దు. ఓకే, అది కూడా ఎవరికి ఇస్తారు అంటే ఇమాన్యుల్ ఎవరికి ఇస్తావు అంటే నీ కెప్టెన్సీ మంచిగా నడవాలి, సజావుగా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంటే మా మమ్మీకి ఇస్తారు సార్ అంటే సంజనకు ఇది ఇస్తే ఎలాంటి మాటలు మాట్లాడొద్దు, కెఫ్ అది వేసుకొని ఉండాలి. కానీ అది ఎప్పటి నుంచి, రేపటి నుంచి సండే ఎపిసోడ్ ఉంది కాబట్టి ఈరోజు ఓకే, రేపటి నుంచి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి అని చెప్పేసి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా వేపించేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మళ్ళీ సుమన్ అన్న వీడియో ఏది దొంగతనం, స్టోర్ రూమ్లో పైసలు దొంగతనం చేస్తారు కదా, అది ఒకటి సుమన్ అన్నతోని తనుజ వీళ్ళిద్దరిది చూపించిండు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఒక గేమ్ ఏది టీ స్టాలు గప్చుప్ స్టాల్ ఉంది కదా, అక్కడ దొంగతనం, గప్చుప్ తినే దొంగతనం, అక్కడ కూడా తనుజను. అంటే ఈ నిన్న ఎపిసోడ్ మొత్తం తనుజను తప్ప ఎలాంటిది లేదు. తనుజనే చూపించారు. తనుజ ఎన్ని తిన్నావు అని అడిగారు. సరే నేను 15 తిన్నా అనేసి అన్నారు. సుమన్ నువ్వు ఎన్ని తిన్నావు అంటే 20 తిన్నా అంటారు. సుమన్ అన్నాను మళ్ళా, ఎందుకంటే సాటర్డే రోజు చూపించారు కదా స్లీపింగ్ది, అప్పుడు అడిగారు సుమన్ నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతావు అంటే, సార్ షూటింగ్ ఏం లేకుంటే మధ్యాహ్నం 2 hours వండుకుంటా సార్, వాళ్ళు నైట్ లేట్ నైట్ వండుకుంటు సార్, ఓవరాల్గా 10 hours వండుకుంటు సార్, అందుకే ఇట్లున్నావు అంటే దీని మీనింగ్ ఏంటంటే మనిషికి నిద్ర ఉంటే హ్యాపీగా హెల్త్ఫుల్గా ఉంటాడు, దానికి మీనింగ్. అట్లా అని చెప్పేసి హౌస్లో వండుకోమని చెప్పలేదు. ఓకేనా, తర్వాత మళ్ళీ ఒక సేవింగ్ పెడతాడు, ఆ సేవింగ్లో దివ్య సేఫ్ అయిపోతుంది. ఓకేనా, తర్వాత హౌస్లో 2 టీములుగా పెట్టి 2 గేమ్లు ఆడతారు. అంటే నిఖిల్ ఒక టీము, గౌరవ్ ఒక టీము. ఆ టీము ఏంటి అంటే సెలబ్రిటీల ఫోటోలు ఉంటాయి, ఫోటోలో బ్యాక్ సైడ్ ఒక ఫోటో ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వెంకటేష్ గారి ఫోటో ఉంది, దాని వెనుక రామచిలక ఫోటో ఉంటుంది. ఆ పాట చెప్పాలి.
ఆ పాట ఏంది, గోదావరి గట్టు పైన, అది అది చెప్తే కరెక్ట్ పాయింట్. ఓకేనా, సేమ్ అట్లా అయిపోయింది. అట్లా నిఖిల్ విన్ అయ్యండి ఆ గేమ్, ఆ టాస్క్లో. నెక్స్ట్ ఇంకోటి పెట్టారు, అదేంటి అంటే తినే ఐటమ్సే ఇద్దరు ఇద్దరు ఉండాలి. బ్లైండ్ ఫోల్డ్ అంటే కళ్ళ బట్ట కట్టుకోవాలి, తినాలి. తిని ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎదుటి పర్సన్ చెప్పాలి. అంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఇది ఇట్లా రంగు ఉంటుంది, ఇది కర్రెగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, అది కాదు. దేంట్లో వేస్తారు, ఎప్పుడు వాడతారు, అది చెప్పాలి. చెప్పినప్పుడు నెక్స్ట్ ఇంకో పర్సన్ గెస్ట్ చేస్తే వీళ్ళకి ఒక పాయింట్. ఓకే, ఒక దాంట్లో నిఖిల్ గెలుస్తాడు, ఒక దాంట్లో గౌరవ్ గెలుస్తాడు. ఓకేనా, దీని తర్వాత మళ్ళీ సేవింగ్ పెడతారు. సేవింగ్ చేస్తే రాము సేఫ్ అయిపోతాడు. లాస్ట్ మిలిగింది ఎవరు అంటే సంజన అండ్ రమ్య. ఓకే, వీళ్ళిద్దరే మిలుగుతారు. అసలు ఈ ఎలిమినేషన్ ఎట్లా అంటే వర్షం, మేఘాల నుంచి వర్షం పడితే వాళ్ళు సేఫ్, పడకుంటే ఎలిమినేట్. ఓకేనా, అది ప్రాసెస్, ఎలిమినేట్ ప్రాసెస్. రమ్య మేఘాల నుంచి వర్షం పడలేదు, రమ్య ఎలిమినేట్ అయిపోయింది. ఓకేనా, రమ్య ఎలిమినేట్ అయిపోయి ఎలిమినేట్ టైంలో సంజన ఎవరు ఇమాన్యుయల్ నీ దగ్గర ఉన్న పవర్ అసలు సేవ్ చేసేది లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఎప్పుడంటే రాముకు సేవ్ చేసిండు కదా, రాముకు సేవ్ చేసిన వెళ్ళిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గోల్డెన్ బజార్ గెలుచుకున్న తనుజ ఇప్పుడే గెలుచుకున్నది కాబట్టి నెక్స్ట్ వీక్ యూజ్ చేయాలి అని చెప్పేసిండు. ఓకేనా, అంటే ఆల్రెడీ క్లారిఫై చేసినట్టు ఆడియన్స్ క్లారిఫై ఇచ్చిండు, అక్కడ వాళ్ళకు కూడా క్లారిఫై ఇచ్చేసిండు. ఓకేనా, అయితే అక్కడ ఎలిమినేట్ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఎందుకంటే సంజన ఉంది కదా, వీళ్ళ బాండింగ్ అసలే అర్థమవుతుంది, మదర్ అండ్ సన్. ఎమోషనల్ అయిపోతున్నాడు ఎవరు, ఇమాన్యుయల్. సంజన ఎక్కడ వెళ్ళిపోతుందని. కానీ రమ్యని ఎలిమినేట్ అయిపోయింది. రమ్య ఎలిమినేట్ పోయేటప్పుడు ఆల్మోస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళనే మిస్ అవుతున్నా, సుమనన్న మిస్ అవుతున్నా అని చెప్పుకుంటూ వెళ్ళిపోయింది. పైన వెళ్ళిపోయిన తర్వాత నిజాన్ని కూడా రమ్య మోక్ష జెన్యున్గా మాట్లాడుతుంది. అబ్బా, ఆమె మనసులో ఏముంటే అది మాట్లాడుతుంది జెన్యున్గా. ఆమె రీసెంట్గా మనము నామినేషన్ టైంలో కూడా ఆమె వచ్చిన తర్వాత కూడా చెప్పారు, ఆమె జెన్యున్గా ఆమె మనసులో ఏది ఉంటే అది చెప్పేస్తుంది. కానీ ఇక్కడ హౌజ్లో ఏంది అంటే కొంత జెన్యున్ సెట్ కాదు, నటించాల్సిందే. ఇప్పుడున్న కంటెస్టెంట్లు నటిస్తున్నారు, జెన్యున్ ఉంటే ఎన్నో ఫైటింగ్లు అవుతుండే, ఎంతోమంది వెళ్ళిపోతుండే, చాలామంది నటిస్తున్నారు. ఓకే, చాలా నేర్చుకోవాలి బిగ్ బాస్ హౌస్ నుంచి. ఇంకా చూసి వస్తే బెటర్ ఏమో ఎపిసోడ్, ఆమె చూడకుండా వచ్చింది. ఓకేనా, స్టేజ్ పైకి వెళ్ళిన తర్వాత రమ్య గారిది హెవీ చూపించారు, నిజంగా మంచి కట్ చేసారు. చూపించిన తర్వాత నాగార్జున సార్ అడుగుతారు, రమ్య ఎలా ఉన్నావు అంటే చాలా హ్యాపీగా ఉన్నా సార్, నేను ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లకు వెళ్ళేటప్పుడే అనుకున్నాను సార్, ప్రతి వీక్ నేను నామినేషన్లో ఉండాలి, చాలా ఈజీగా తీసుకుంది. చాలు సార్, నాకు ఈ 1 వీక్ అన్నా బిగ్ బాస్లో ఉన్నా అనే పాయింట్ ఆఫ్లో చాలా కూల్గా రిసీవ్ చేసుకున్నది. ఓకే, అయితే పోతూ ఏంటి అంటే ఇక్కడ 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. దీంట్లో నుంచి ఒక 5 కంటెస్టెంట్ని తీసుకొని క్రష్ చేయాలి, అంటే చెత్తబుడ్లు వేయాలి, రీజన్ చెప్పుకుంటా. ఓకేనా, ఫస్ట్ ఎవరిది చెప్తుంది అంటే కళ్యాణ్ చెప్తుంది. మనం చెప్పినట్టు సేమ్ రీజన్ చెప్పేసి కళ్యాణ్ చూస్తుంటే సార్ నిబ్బి లెక్కున్నారు సార్, ఇంకా ఆయనే గేమ్ ఆడాలి సార్, ఇది బిగ్ బాస్ గేమ్ ఆడాలి, ఇంకా బయట నిబ్బి లెక్కున్నారు అని చెప్పేసి రమ్య చెప్పింది. నిజానికి కూడా అది కరెక్టే, మనం ఇంతకుముందు మాట్లాడుకుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిబ్బి లెక్కనే మెయింటైన్ చేస్తున్నాడు కళ్యాణ్. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఇంకోరంటే దివ్య ఏంది అంటే సార్, దివ్య బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక ఒక్కరితోనే ఉన్నారు సార్, అది బర్నీ గారు పోయిన తర్వాత ఆమె ఎవరితోని కరెక్ట్ ఉంటలేదు, ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో అర్థమవుతలేదు సార్ అని చెప్పగానే అక్కడ దివ్య కూడా ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసింది. ఓకే, నెక్స్ట్ తనుజ ఏంటంటే ఎవరు చెప్పినా వినదు సార్. నెక్స్ట్ ఎవరంటే తనుజ ఏంటంటే సార్ ఎవరైనా ఏమైనా చెప్తే అదే పట్టించుకుంటుంది సార్, కానీ ఆమె చూడది వినది, ఎవరేం చెప్పినా కానీ అదే పట్టించుకుంటుంది సార్, అంటే మ్యానిపులేట్ అవుతుంది అనేసి తనుజ గారి పేరు చెప్తుంది. ఓకే, నెక్స్ట్ గౌరవ్ ఏంటి అంటే రాక్షసుడు సార్, ఎవరు చెప్పినా వినడు, నేనే గెలవాలి అంటాడు. అది కరెక్టే, మంచిదే కదా, అంటే అది కాదు, ఇద్దరం మనం ఒక టీంలో ఉంటే నువ్వు కాదు నేనే గెలవాలి అంటాడు సార్, అలాంటి పర్సన్ గౌరవ్ అంటారు. ఓకే, 5th పర్సన్ ఎవరు అంటే పవన్ సార్. పవన్ ఏంటి అంటే పవన్ నీ గేమ్ నువ్వాడు, నో నామినేషన్
సార్ నెక్స్ట్ పర్సన్ పవన్ సార్. పవన్ నీ గేమ్ నువ్వాడు, నో ఎలిమినేషన్, ఓకే, నో బాండ్స్, అసలు బ్రెయిన్ పెట్టి ఆడు అనేసి పవన్ను చెప్తుంది. అసలు మళ్ళీ వెళ్తూ నాగార్జున గారు ఏం చెప్తారంటే, రమ్య వెళ్తూ ఒక బిగ్ బాంబ్ వేసిపోవాలి. ఏంటి అంటే ఈ వీక్ అంతా వాష్రూమ్ డ్యూటీ రమ్యది ఉండే, ఆమె వెళ్తుంది కాబట్టి ఎవరికి ఇస్తామంటే రీతు చౌదరికి ఇస్తే షాక్ అయిపోతుంది. రమ్య ఏం చెప్తా అంటే, రీతు నేను ఇచ్చేది నీ మంచి కోసమే అని చెప్పేసి వెళ్తూ ఉంటుంది. ఓకే, వెళ్తూ రమ్య కూడా నాగార్జున గారి బ్లెస్ తీసుకుంటుంది. బ్లెస్ మీ సార్ అంటే ఓకే బ్లెస్ ఇస్తాడు. వెళ్తూ ఏంటంటే సంజనకు కెఫ్ బ్లాక్ కోట్ ఇస్తాడు. కథం సంజన ఈ వీక్ 1-2 days మాట్లాడకుండా ఉండాలి. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అసలు నిన్న జరిగిన సండే ఫండే అంత అంత కాసేం లేదు. నిన్న వీడియో 2 టాస్కులు ఆడారు, 2 ఫన్నీ వీడియోలు చూపించారు, సేవ్ చేసారు అంతే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి రివ్యూస్ ఇంకా ముందు చాలా చూస్తారు, రివ్యూస్, వ్లాగ్స్, వీడియోస్. ఓకే, నా ఛానల్లో కంటిన్యూగా సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.